గ్రంథంలో నుంచి 46వ అధ్యాయం 13వ వర్షం. నా నీతిని దగ్గరికి రప్పించున్నాను, అది దూరమనలేదు. నా రక్షణ ఆలస్యం చేయలేదు. సియోనులో రక్షణ నుండి నియమించుచున్నాను. ఇశ్రాయేలుకున్న మహిమను అనుగ్రహించుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధాను మొత్తాన్ని మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని మేము ధ్యానించుకోబోతున్నాం. సియోనులో రక్షణ ఉండ నియమించుతున్నాడు. నా నీతిని మీకు దగ్గరికి రప్పించినది, సమీపంగా ఉన్నది, దూరమని లేదంటున్నారు. మీరు మాకు సమీపంగా తీసుకొచ్చిన మీ రక్షణ భాగ్యాన్ని, ఇశ్రాయేలుకు మహిమను అనుగ్రహిస్తాను మాట ఇచ్చారు. మా సియోనులో రక్షణ నుండి నియమించను అంటున్నారు. ఆ నీతి దూరంగా లేదు, సమీపంగా తీసుకొచ్చానని చెప్తున్నారు. మీ నీతి అంటే ఏందో, మీ రక్షణ అంటే ఏందో, మీ మహిమ అంటే ఏంటిదో మేము గ్రహించినట్లు నీతిని, రక్షణను, మహిమను ఎన్నడూ విడిచిపెట్టకుండా ఉండే భాగ్యం తెచ్చు సహాయించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను. నీతి, దేవుని నీతి. రోమా సంఘంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని రాస్తున్నది. కారణం అంటే అర్థం ఏంటంటే, దేవుడు తన నీతిని దగ్గరికి తీసుకొచ్చినా కూడా దాన్ని లక్ష్య పెట్టడం లేదు, దాన్ని పాటించటం లేదు. వాళ్ళు దేవుని నీతిని మరి పక్కన పెట్టి వారు తమ స్వనీతిని అనుసరించి నడుస్తున్నారు. వాళ్ళు దేవుని నీతిని ఎరగలేదు. మళ్ళీ దేవుడు అంటే ఆసక్తి. వారు దేవుని యందు ఆసక్తి గల వారిని వారి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరగక తమ సునీతిని స్థాపించబనుకొని దాని దేవుని నీతికి లోబడలేదు. చదవండి 10వ అధ్యాయం 2వ వచనం. ఆ నీతిని దగ్గరికి రప్పించున్నాను అంటాడు, అది దూరమున లేదంటాడు. నా రక్షణ ఆలస్యం చేయలేదంటాడు. సియోనులో రక్షణ ఉండ నియమించుచున్నాను అంటాడు. ఇశ్రాయేలుకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. ఇన్ని మాటలు వాగ్దానాలు చేసిండు. అయితే దాంట్లో ఏది కూడా స్వతంత్రించుకోలేదు రోమా సంఘస్థులు. హల్లెలూయా. మరి ఎగులగుట్ట పూల సంఘస్థుల సంగతి ఏందో నాకు తెలియదు. ఏది స్వతంత్రించుకోలేదు రోమా సంఘస్థులు. నీతి దగ్గర తీసుకొచ్చాడు. మా ఆలోచన పక్కన నడుస్తాం అంటున్నాం. చదవండి ఇప్పుడు రోమపత్రిక 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆసక్తి మళ్ళీ ఆసక్తే. డ్రమ్ము కొట్టుడే, పాట పాడుడే, గుడికొచ్చుడే, రాగం తీసుడే, బోధ చేసుడే, అన్నీ ఓకే. కానీ చదవండి, వారు దేవుని యందు ఆసక్తి గల వారిని వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాను. అది అసలు ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలానగా దేవుని నీతిని ఎరగక తమ స్తనీతిని స్థాపించబూనుకొని దేవుని నీతికి లోబడలేదు. అసలు దేవుని ఆరాధించడం అంటే అసలు ఎలా అంకితమైపోవాలి, సమర్పించుకోవాలి. ఒక ఆడపిల్ల పెళ్ళైనాక కుమారి ఆలోచించమని సోజముని తన్నింటిని అట్లుండాలి. పెళ్ళిని దేవుని నమ్మితే ఎక్కడున్నది అక్కడ? యేసు ప్రభు వడ్ల పని చేసేవాడు అండి. మళ్ళీ అన్నాడు బాడిస పెట్టుకొని మళ్ళీ కుర్చీలు చేయలే, తెడ్లు చేయలేదు, నాగళ్ళు ఎక్కలేదు. అది చేసిన అది తర్వాత ఇది. మనం అభివృద్ధి పొందకపోవటానికి, మనం అనుకున్న దానికంటే ఎక్కువగా రక్షించబడకపోవటానికి కారణం ఏంటంటే మన దగ్గరే ఉన్నది కథ అంతా. రోమ సంఘస్థులు కూడా అంతే. దీంతో ఏది సమానమైంది కాదు భూమి మీద. ఏ ఉద్యోగం కూడా దీంతో సమానమైంది కాదు.
వింటున్నారా? ఎందుకంటే పెద్ద ఘనత వహించిన దైవుని సేవకులు ఉన్నారు. ప్రెసిడెంట్ కంటే, ప్రధానమంత్రి కంటే కూడా ఉన్నతమైన స్థానం అది, తెలుసా మీకు? చాలామందికి అర్థం కావట్లే. ముఖ్యమంత్రి కంటే ఉన్నతమైన స్థానం ఇది. కానీ రోజు దేవుని జ్ఞానంతో నడిస్తే, లేకపోతే అంత వస్తుంది. నాకు నా ₹1,00,00,000 నెలకు జీతం ఇచ్చానని బాగుంది, తెలుసా? రిటైర్ అయినాక ముసలిదానికి ఏమి ఇస్తారంటావా? మొన్న కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతమంది రిటైర్ అయిన తీసుకుని తెలుసా నీకేమన్నా? ఇళ్ళలో కూర్చున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిండు, తెలుసా? రిటైర్ అయినాక 2, 3, 4, 5, 10 సంవత్సరాలు ఇళ్ళలో కూర్చున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చాడు, తెలుసా మీకు? ఇళ్ళలో రిటైర్ అయిన ఇళ్ళలో కూర్చున్న వాళ్ళకి చాలామందికి ఉద్యోగాలు ఇచ్చింది, తెలుసా? మళ్ళీ బజార్లు తిరిగేటోళ్ళకి ఎవరికి వెళ్ళాం. ఉద్యోగాన్ని ప్రాణం పెట్టిన వాళ్ళకి ఎవరికి వెళ్ళాం. జాగ్రత్తగా వినండి. దేవుడైతే అందరినీ సమానంగా చూస్తూ అంటున్నాడు. ఇది నమ్మం మనం. దాంట్లో జీవితకాలం అంతా అటెండర్ ఉద్యోగం వస్తే కలెక్టర్ కంటే ఎక్కువ ఫీల్ అవుతాం మనం, తెలుసు. అబద్ధం కాదు. ఇప్పుడు రేపు ఒక లెటర్ అని, అనిల్ ఎవరు ఇక్కడ, అనిల్ ఎవరు? లేలుయా, నీకు లెటర్ వచ్చిందా? ఏం లెటర్? నీకు కలెక్టర్ ఆఫీసర్ అటెండర్ అమ్మ బాబాయ్ వచ్చిందట్నే ఎగిరి గంతులేసి మళ్ళీ యాటను కోసి అందరికి మళ్ళీ విందిస్తాడు. లేలుయా, ఘోరం. ఎందుకో మరి దేవుని జ్ఞానాన్ని తెలుసుకోలే అసలు సంగతి. లేలుయా, నా నీతిని దగ్గరికి రప్పించింది. నీతి అంటే దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక. ఒకసారి నేను అమ్మగారు ఇద్దరం కలిసి క్రిస్మస్ సందర్భంలో మార్కెట్కి పోయాను, గడియారం దగ్గర. ఒక దుకాణం పోగానే ఇంతెత్తు క్రిస్మస్ తాత బొమ్మ కనబడింది. ఇక్కడ ఎలాడుతాను అండి, అది తీసుకుందాం అన్నా. అట్లా తీసుకోకూడదు, దేవుడి చిత్తం తెలుసుకోవాలి. అట్లా క్రిస్మస్ తాత బైబిల్ రాసి ఇక్కడ ఉన్నది ఎక్కడన్నా? అందరు వేషాలు వేస్తారు కానీ ఉన్నది ఎక్కడన్నా? అసలు పండుగలు చేస్తాను అసలు. మళ్ళీ పాత పద్ధతేనే, క్రిస్మస్ చేయొద్దు, సమాధుల పండుగ చేయొద్దు, గుడ్ ఫ్రైడే చేయకూడదు, ఇంకేంటి చాలా ఉంటాయి కదా. ఈస్టర్ చేయ, ఈత మట్టలు పట్టుకుని ఊరంతా తిరగకూడదు. ఇంకా కోతకాల పండుగ చేయకూడదు. ఒక పాస్టమ్మ పిలిచింది నన్ను వరంగల్ దగ్గర. అయ్యగారు మీరు మా సంఘానికి రావాలి అనిపోయాను. ఇలా మనం కోతకాల పండుగ చేసుకుంటున్నాం అన్నది. ఇది ఎక్కడికి వస్తున్నాను. మళ్ళీ ఆమె ఎవరు? పరిశుద్ధాత్మ పొందిన ఆమె. నాకైతే చాలా దుఃఖం అనిపించింది. హైదరాబాద్ పోయినా, అయ్యగారు మా ఇంట్లో గురుకుడిగా నువ్వు తప్పకుండా రావాలని వాక్యం చెప్పినాక అన్నజనులు కూడా 5-6 వచ్చాను. ఆ బ్రదర్ లేచి మనందరం ఇప్పుడు రొట్టె తీసుకోబోతున్నాం అన్నాడు. ఇది ఎక్కడ కథ? రొట్టె అయితే నాకు చెప్పాలి కదా, మరి రొట్టె వాక్యం నేను చెప్పలేదు, జనరల్ వాక్యం చెప్పినాక వస్తున్నా. తీసుకో బ్రదర్, తీసుకో. అయ్యగారు నేను బాప్తీసు ఏం కాదు, యేసు అందరి కూడా చచ్చిపోయాడు, తీసుకో 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 అని రొట్టెస్తున్నాడు. అన్ని తప్పుడు బోధలో అసలు చెప్పడానికి లేదు. మరి దేవుడు నీతి దగ్గరే ఉన్న కదా, అడగొచ్చు కదా. దేవుడి నీతి దగ్గరే ఉన్న కదా, అడగొచ్చు కదా. అడగరు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టమైంది పాటిస్తారు, ఇష్టం లేనిది పాటించరు. అంతా వాళ్ళ ఇష్టమే. ఇష్టం లేనిది పాటిస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. నేను దేవుని చెప్పుకున్నా ఎప్పుడో, నేను ఇట్లనే ఉంచుకున్నాను, 2 గాజులు ఉంచుకున్నా అని చెప్పిన దేవునికి మొదలే. 2 గాజులు ఉంచుకుని దేవుని చెప్పారు మొదలే. నా కండిషన్ దేవునికి 2 గాజులు. నీ కండిషన్ నాకు కాళ్ళకి మెట్టెలు, నా కండిషన్ కాళ్ళకి మెట్టెలు. నీ కండిషన్ ఇట్లా ఎవరికి వాళ్ళే అనమాట. మీకు నిజంగా బాధలు పోవాలనుకుంటే దేవుడు చెప్పినట్టండి, పోకపోతే నన్ను గల్లా పట్టుకొని అడగండి. ఓసారి ఏంది నువ్వేమో అన్నది ఏమని చెప్తావు కదా, ఏం సంగతి మరి?
మా బాధలు ఎప్పుడు పోతే గల్లా పెట్టుకొని అడగండి. అప్పుడు గల్లా పట్టుకునేటప్పుడు దేవా నువ్వు ఏమేం తప్పులు చేసిందో అడుగుతా. ఏమైనా వాళ్ళ అత్తను వరవదు కదా అంటాడు. మరి దానికి ఏమందాం మరి? ఇంటి పక్కన అసలే వరవదని అప్పుడు దానికేముందో మరి? మన అన్ని రకాల కరెక్ట్ ఉండాలి మనం. అది ఉండి ఇది ఉండి అది కూడా దాంట్లో కరెక్ట్ ఉండాలి, దీంట్లో కరెక్ట్ ఉండాలి. ఇక నేను అందరిని మంచిగా చూస్తా. మరి దీని సంగతి ఏంది మరి? నేనైతే అత్తనైతే తల్లిలాగా చూసుకుంటా. మరి దాని సంగతి ఏంది? నేను దేవుని దగ్గర అడిగినాయి గారు ముందే, నా నీతిని దగ్గరికి రప్పించినా అంటాడు. అది దూరం లేదు. నా రక్షణ ఆలస్యం కూడా చేయలేదు. నీకు ఎప్పుడు రక్షణ కావాలన్నప్పుడు రక్షణ ఇచ్చాను. మీరు పెట్టుకోండి, నేనేమనను. మీరు పెట్టుకుంటే నాకేం కడుపులు నొప్పి, నా కడుపులు వస్తుంది. అమ్మో కడుపాని తీయవే, గాజులు తీయవే, మెట్టెలు తీయవే, నాకే ఉంటుందా? అట్లుండదు. మనం దేవుని పిల్లలం. లేకపోతే మరేమో ఫోటో తెచ్చుకోండి. మరేమోకు ముక్కు పళ్ళు ఉంటే నువ్వు ఇంకా పెద్దది పెట్టుకో ముక్కు పుల్ల. మరేమో గాజులు 2 గాజులు ఉంటే నువ్వు ఇక్కడ దానికి వేసుకో. నేను వద్దను. బైబిల్ చెప్తున్నది, అన్య దేవతను అనుసరింపకే వాటిని పూజింపకే ఉండిన నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆ ఆజ్ఞలన్నింటి అనుసరించి నడుచుకుని నువ్వు తలగాని మించబడదు కానీ తోకగా నింపడు, పైబాడుగా ఉంది కానీ కిందిబాడుగా ఉంది. అన్నిట్లలో కరెక్ట్ ఉండాలి మనం. కొన్నిట్లలో ఉంటే సరిపోదు. ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది, ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది, ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది అని రాస్తుంది. ఆ ఒక్క తప్పు కూడా ఉండద్దు. ఆ ఒక్క తప్పు కూడా. ఎందుకు దయాలు పోవట్లేదు, ఎందుకు రోగులు పోవట్లేదు, ఎందుకు దరిద్రం పోవట్లేదు, ఎందుకు 24 గంటలు సంతోషం లేదు, ఎందుకు వారం అంతా సంతోషం లేదు, ఎందుకు నెలంతా సంతోషం లేదు? ఇవే లోపాలు. ఎక్కడో నేను అడిగినా, మీరు అడగలేదేమో. ఉంచుకుంటే ఏమవుతుంది, ఉంచుకోకపోతే ఏమవుతుంది, పెట్టుకుంటే ఏమవుతుంది, పెట్టుకుంటే పోతే ఏమవుతుంది అడిగాను. నేను అడిగాను. వాళ్ళ కష్టాలు మాత్రం బాగున్నాడు. ఫస్ట్ ఏడుపులు తుడుపులు అట్నే ఉంటాడు. ఇంకా మనం చెవులు గుట్టి వల్ల చెవులు గుట్టి చెవులు లేలియా ఘోరం. ఊకాడు తందే గారు వాళ్ళ క్లాస్మేట్లకు అందరు గుర్తించుకున్నట్టు, మమ్మీ చెవులు గుట్టేవే, నాకు దిద్దులు కావాలి మమ్మీ, నాకు ముక్కు పుల్ల కూడా పెట్టి లేయా నీ ఇష్టం అండి. నేను ఏమనను. చెప్పటం నా ధర్మం. నీతి దగ్గరకున్నది. దేవుని నీతి యేసుప్రభువే. యేసుప్రభునికి సమీపంగా ఉన్నాడు. ఏ డౌట్ వచ్చినా ఏ అయ్యగారిని అడగకు. అయ్యగారిని అడిగితే అయ్యగారు నేర్చుకుంటే కదా నీకు చెప్పడానికి. అయ్యగారు దేవుని దగ్గర నేర్చుకుంటే కదా నీకు చెప్పడానికి. ఆయన మనసులు ఏది వస్తే అదే చెప్తాడు. ఆయన బాధలు మీ బాధలు. అయ్యగారిని అడగద్దు, దేవుని అడగండి. ఇంకన్నీ ఎంత సంతోషంగా ఉండాలి. నీ సంతోషం చూసి మీ అక్క నమ్ముకోవాలి, మీ చెల్లె నమ్ముకోవాలి, మీ అన్నదమ్ములు నమ్ముకోవాలి, మీ అక్కజలు నమ్ముకోవాలి, మీ బంధువులు నమ్ముకోవాలి, నేను చేసిన స్నేహితులు నమ్ముకోవాలి, స్నేహితులను నమ్ముకోవాలి. వాళ్ళు ఆకర్షించబడాలి. దేవుని వైపు తిరగాలి. ఇక్కడ ఒకటే రెండా, నా నీతిని దగ్గర రప్పించని దూరం లేదు, నా రక్షణ ఆలస్యము చేయలేదు, సియోనులో రక్షణ ఉండని. సియోను అంటే అర్థమైంది, మనమే దేవునికి నివాస స్థలం. దేవుడు మనుషులు కట్టించిన మందిరాల్లో ఉండడు. వింటున్నారా? చెట్టు కింద డేరా కింద ఆరాధన చేసుకున్న పరలోకం పోతాం. లేయా గుడిసెల ఆరాధన చేసుకున్న పరలోకం పోతాం. చెప్పదండి, చర్చి పందిరి కిందనే చాలా రోజులు, తుంగ గుడిసెలనే చాలా రోజులు. అదే పందిరి కింద ఉన్నప్పుడు దేవుని రాకూడిస్తే పరలోకం పోకపోదామా? తుంగ గుడిసెలో ఉన్నప్పుడు దేవుని రాకూడిస్తే పరలోకం పోకపోదామా? బెంగళూరు పెంక కింద ఉన్నప్పుడు దేవుని రాకడ సంభవిస్తే పరలోకం పోకపోదామా? సియోను అంటే అర్థమైంది, దేవుడి నివాస స్థలం, దేవుడు కోరిన స్థానం, దేవుని విశ్రమ స్థానం. సియోనులో రక్షణ ఉండ నియమించుచున్నాను. రక్షణ అంటే అర్థమైంది అసలు. ఇప్పుడు అప్పుడప్పుడు మనకు సమస్య వస్తే పోలీస్ స్టేషన్ పోతాం.
అక్కడ రక్షణ భట్ట నిలయం అని రాస్తుంది. రక్షక భట్ట నిలయం అని రాస్తుంది. నేను రక్షించడానికి భటులు ఉంటారు. ఆ భటులకు అది ఒక నిలయం. అక్కడ గొడవ చేస్తాను కానిస్టేబుల్ మన ఇద్దరు అనగానే ఎస్ఐ గారు చెప్పగానే ఊపుతాడు. వీళ్ళు జీబోయంగానే అక్కడ సైలెంట్ అయితే సగం సైలెంట్ అవుతుంది. అనగానే అంత బాడీ లాంగ్వేజ్ అంతా మారిపోతుంది. అరే అన్నట్టు సపరేట్ సైలెంట్ అయిపోతాడు తెలుసా. జీబు సపరేట్ కాగానే బేబే అనగానే మొత్తం చల్లబడిపోతారు. రక్షక భట్ట నిలయం. ఇక్కడ సైలెంట్ ఎప్పుడు తెలుసా, వాక్యం రాగానే సైలెంట్ అయిపోవాలి. వాక్యాన్ని శవులకు కనబడగానే సైలెంట్ అయిపోవాలి. అది దేవుని భయం అంటారు దాన్ని. అది వాళ్ళకి విజులు భయం. ఆ భయం ఏదైతే ఇది ఈ భయం. ఈ భయం లేదనుకోండి, ఇప్పుడు 12వ వచనం చదవండి. కట్టిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా నా మాట ఆలకించుడి. చూసారా, కట్టిన హృదయాన్ని కట్టిపరుచుకుంటే ఏమైతే తెలుసా, దోచుకోబడదము అనండి. హృదయం కఠినపరుచుకునే ఎడల మనము దోచుకొనబడదము. ఏంటి దోచుకోబడేది? అన్నీగా నీ రక్షణ దోచుకోబడుతుంది, నీ సంతోషం దోచుకోబడుతుంది, నీ ఆశ్రయం దోచుకోబడుతుంది, నీ ఆశ్రయం మొత్తంగా నీకు ఉన్న మంచి అన్నీ దోచుకోబడుతుంది. వారికి కావాల్సింది నీ కిరీటం కావాలి, నీ నిత్య జీవానికి కిరీటం అని కావాలి. మొత్తం కిరీటం దోచుకోబడుతుంది. కిరీటం దోచుకోబడితే అన్నీ దోచుకోబడతాయి. కనుక రక్షణ దూరంగా లేదు, నేను ఆలస్యం చేయలేదు. సీయోనులో రక్షణ నుండి నియమించుచున్నాను. ఇశ్రాయేలుకు నా మహిమను. ఇశ్రాయేలు అంటే పట్టుదలతో ప్రార్థన చేసినకే పరిశుద్ధాత్మ అభిషేకం. ఇక్కడ కొంతమంది పట్టుదల లేదేం లేదు, ఆత్మ లేదేం లేదు. పట్టుదల లేదేం లేదు, ఆత్మ లేదు. యేసు తల్లి అయిన మరియమ్మ కొందరు స్త్రీలు 10 రోజులు మేడ గదిలో ఏకభావం, ఏక తాత్పర్యం, ఏక మనసు కలిగి యేసుపని 9 నెలలు గర్భంలో కనలేదా? రక్షణ ఉంటుందా? రక్షణ ఉండదు. జాగ్రత్తగా వినండి. ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి అనలేదా? వాక్యం చెప్తుంటే వచ్చి నిలబడతా. మరి నా వాక్యమైన వాక్య ప్రకారం నడిచేవారు అన్నాడు. కనుక దయచేసి అసలు చేయకండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:8 వచనం. అయితే మీరు అన్యాయం చేస్తున్నారు, అపహరించుతున్నారు, మీ సహోదరులకే ఇలాగును చేస్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:8. 6వ అధ్యాయం ఏం చెప్తుందంటే చాలా ఘోరం. మనకు ఎంత అధికారం ఇచ్చిండో దాన్ని మనం దుర్వినియోగపరుస్తున్నాం, ఉపయోగించుకోవట్లే, మంచి కొరకు వాడట్లే. మనం దేవుని జ్ఞానాన్ని మంచి కొరకు వాడట్లేదు. దేవునికి ఇచ్చిన అధికారాన్ని దేవుని మహిమ కొరకు వాడట్లేదు. లేయలియా 5వ వచనం. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నానేమి, తన సహోదరుల మధ్యను వాద్యము తీర్చగల బుద్ధిమంతుడి మీద ఒక్కడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వాద్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వాద్యమాడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వాద్యమాట మేలు ఇప్పటికే కేవలం లోపం, అంతకంటే అన్యాయం సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరించబడించుట మేలు కాదా? అయితే మీరే అన్యాయం చేస్తున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఎలాగ చేస్తున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులేను, విగ్రహారాధికులేను, వ్యభిచారులేను, ఆడంగితనం గలవారేను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దూషకుడైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. నేను కొందరు అట్టి వారే ఉంటారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధ పరచములో నీతిమంతులుగా. మనం ఎవరికి అన్యాయం చేయొద్దన్నమాట. మీరు ఒకరికి మరి ఒకరి మీద వాద్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగా అనీతి మంతుల ఎదుట వాద్యం మాట తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకములకు తీర్పు ఇచ్చని మీరు ఎరగరా?
మీ వలన లోకంలో తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చడానికి మీకు యోగ్యత లేదా? మనం దేవదూతలకు తీర్పు తీర్చి మీరు ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి జీవన సంబంధం వాద్యముని కలిగినడలా వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరించబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గురావాలని చెప్పుచున్నాను. ఏమి తన సహోదరుల మధ్యను వాద్యము తీర్చగల బుద్ధిమంతుల మీద ఒక్కడేనను లేడు. అయితే సహోదరుడు సహోదరుని మీద వాద్యమాడుతున్నాడు, మరి అవిశ్వాసం వాద్యమాడుతున్నాడు. ఒకరి మీద ఒకడు వాద్యమాటకు మీలో ఇప్పటికే కేవలం లోపం, అంతకంటే అన్యాయం సహించడం మేలు కాదా? దానికంటే మీ సొత్తులను ఉపయోగించబడటం మేలు కాదా? లేలియా. అయితే మీరే అన్యాయం చేస్తున్నారు, అపహరించుతున్నారు. మీ సహోదరునికి ఇలాగూ నేను వరంగల్లో 2 స్థలాలు తీసుకున్నా. లేదా మా నాయన చెప్పిండు ఇంటికి పోయినప్పుడు, నువ్వు 1 సంవత్సరం అంతా వ్యవసాయం చేసినావు కదా, మన గెట్లను తెలుసు కదా, మనం పక్క గెట్టోడు రాయి జరిపిండని నాకు ఇంకొక ఆయన చెప్పిండు, నువ్వే చూసుకోపో అన్నాడు మా నాన్న. అన్నయ్య ఇక్కడ వాక్యం ఏం రాసింది? అన్యాయం సహించడం మేలు, సొత్తులు అపహరించబడటం మేలు అనే మనసులో ఆ వాక్యం ఉండి నేను మా నాయన నన్ను పురిగొల్పంగానే అది నిజమే కావచ్చు, గట్టి జరిపింది. నేను వెళ్ళలేదు, చూడలేదు. ఒక 7-10 సంవత్సరాల తర్వాత అందరూ ఎవరి కొన్న భూములు వారు పట్టాలు తెప్పించుకుంటారు కదా, అప్పుడు వచ్చి నన్ను ఇక్కడ సంతకం పెట్టు. అవును, కానీ నేను ఒక మాట విన్నా. మళ్ళీ 7-10 సంవత్సరాల తర్వాత కొద్దిగా గట్టు కొద్దిగా అంత జరిపి కలుపుకున్నట్టు కదా. కానీ నేను ఇక్కడ ఉంటానే, కరీంనగర్ జిల్లాలో ఉంటా. నేను వచ్చి దున్ని సంజేసి పంట పండించి ఎలాగబెడతాను. ఇంక కొద్దిగా జరుపుకో, ఏం కాదు, నేనేమన్నాను. నువ్వు కష్టపడి పండించుకుంటున్నావు, జరుపుకో ఏం కాదు అన్న. అంతే సింపుల్గా మళ్ళా నవ్వుకుంటా, కోపంగా కాదు, గుడ్డల్లో పెట్టి పండ్లు కొరికాదు. అయ్యా నువ్వు నమ్మకపో, నేను జట్టు జరుపుతా, నేను నాశనమే పోదును కాక అన్నాడు. చాలదా అంటే ఎవరు మాట్లాడేది? ఇక వరంగల్ 2 స్థలాలు, 240 గజాల స్థలం. ఏదో వరంగల్ సిటీకి ఊరుబేట కాదు, నడి ఊర్లో. ఎంజిఎం ఎక్కడ? ఎంజిఎం తెలుసు కదా. ఎంజిఎంకి 1 కిలోమీటర్ కూడా ఉండదు నేను తీసుకున్న స్థలం. 2 స్థలాలు, 240 గజాలు, తర్వాత 180 గజాలు, 2 స్థలాలు మందిరం కొరకు తీసుకుంటే సేవకులు అన్యాయంగా ఏదో ఆ 2 స్థలాలు లాగేసుకున్నారు. ఘోరం చెప్పొద్దు అసలు. లాగేసుకుంటే పోనీ సేవ చేసుకొని అనుకున్నాను. మేసంటాను, అయ్యారు నువ్వు నిలబడు, మేమే కథ నడిపిస్తాం, ఒక్కడి నుంచి ఇట్లా నిలబడు. మళ్ళీ మీరు మీ అందరి దగ్గర సందేశుకున్నది కూడా కాదు. నేను దేశం అంతా తిరుగుతా కదా, వాళ్ళు ఇచ్చిన అప్పులు కట్టుకోకుండా, ఇంటికి భార్య పిల్లలకి ఇవ్వకుండా ఆ 2 స్థలాలు కొన్నా. స్థలాలు కొంటే నన్ను వాళ్ళు అట్లా దిగుమగ చేసింది. లేయా అనుకున్న నాకు ఒక ద్వారం మూయబడితే 7 ద్వారాలు తెరవబడతాయి. బైబిల్ చదువుతున్నాను కదా. ఇక్కడ అన్యాయం సహించడం మేలన్నాడు కదా, సొత్తులు అపహరించబట్ట మేలన్నాడు కదా. నేను ఆ వాక్యాలను నమ్ముతా. మీరేం నమ్ముతారు? చెప్తే ఏమవుతుంది? మీరేం నమ్ముతారు? మీ బలమా, మీ నోరా, ఎట్లా ఏం నమ్ముతారు? మీ శక్తినా? లేయలియా. నేనైతే వాక్యాన్ని నమ్ముతాను. అంతకంటే అన్యాయం సహించటం మేలు కాదా? సొత్తులు అపహరించబట్ట మేలు కాదా? మీరు మీ సహోదరులకి మీరు అన్యాయం చేస్తున్నారు. ఇక నేను మాత్రం లేయలియా ఒప్పుకున్నా. నేను వదిలేసిన. గొడవద్దయా, మనం కొట్లాడుతుంటే ఊళ్ళోళ్ళందరూ నవ్వుతారు. నవ్వరా? ఓ ఇదేం గొడవ, వీళ్ళ వాళ్ళకి మంచిగా అయింది. ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళు వాళ్ళ కొట్టుకుంటే ఎట్లుంటుంది? అందరు నవ్వరా?
ఆ, అని నేనైతే వదిలేసే పోనీ పోనీ అట్లా మరి ఏం చేయకండి, ఇష్టంగా మరి బొత్తపండి ఇటు బొత్తపండి. నాకైతే ఒక దానం పెడితే 7 దానం పెడితే అప్పుడు నేను కోరుట్ల వైపు వచ్చిన. కోరుట్ల వైపు చూసాను, అది ఎంత స్థలం, 30 గుంటల స్థలం కొన్నాం మందిరానికి. 30 గుంటలు వింటున్నారా? 30 గుంటలు అంటే ఎంత తెలుసా మీకు? 3,000 గజాల కంటే ఎక్కువ. 4,840 గజాలు అయితే ఒక ఎకరం. 30 గుంటలు అంటే బారాన వంతు, ఎకరంలో బారాన వంతు. లేయలియా. మరి అక్కడ అక్కడ ఎకరంలో అదెంత? అక్కడ 10 పైసలు అంత కూడా కాదు, 10 పైసలు. అక్కడ 10 పైసలు, 10 పైసలు వదిలిపెడితే 70 పైసలు వచ్చింది అనండి. 10 పైసలు వదిలిపెడితే 70 పైసలు. ఏది లాభం చెప్పండి? ఇప్పుడు 10 పైసలు కాడ కొట్లాడిన అనుకో 70 పైసలు రాకపోవు. 10 పైసల కాడ పాలన తీసుకుంటారు కూడా తెలుసా? ఓ, అది 10 పైసలు 5 పైసల కన్నా పాలన తీసుకున్నారు. నేను ఒక 40 ఏళ్ళ కింద బస్సులో పోతుంటే పాన్ షాప్ కన్నట్ట 5 రూపాయలు 5 పైసలు ఇవ్వలేదట. వాపస్ ఇస్తారు కదా, వీడియో సిగరెట్ అగిపెట్టుకుంటే లేవన్నాడు. లేక చాక్లెట్ ఏదో చెబుతా, పిచ్చి పిచ్చి కథలు చేయకు, నాకు చాక్లెట్ నాకు. లేకపోతే 4 చాక్లెట్ తీసుకొచ్చి సిగరెట్ ఏమంటే ఇస్తాడా? నేను ఒక సినిమాలో చూసిన, వారు వస్తువులు కొన్నాక 4 చాక్లెట్ ఇచ్చింది. వెంబటే కాలు చెప్పు తీసుకొని ఒక పౌడర్ డబ్బు ఇవ్వమన్నాడు. అంటే దీని పైసలు, దీనికి కూడా విలువ ఉంటాయి కదా. ఇది తీసుకొని పైసలు ఏమంటే తెల్లబోకు విషయం. ఒక సినిమా యాక్టర్, హిందీ యాక్టర్, బెస్ట్ యాక్టర్ అనమాట. కాలు చెప్పు తీసుకొని ఇక ఇది ఇచ్చి డబ్బు ఇవ్వమన్నాడు. మరి నేను చాక్లెట్ నాకెందుకు, నా పైసలు నాకు కావాలి, చాక్లెట్ ఎవరికి కావాలి? లేయా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం క్రైస్తవులమని మర్చిపోదు. క్రైస్తవులమని నువ్వు దేంట్లో నీ నడవలనే చెప్పాలి, నీ ప్రవర్తన చెప్పాలి. వారు చెప్పుదురే కానీ చేయరు అంటాడు. చెప్పడానికి చెప్తాం, చేయడానికి చేయం. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎందుకు దయ్యాలు బాబు, ఎందుకు రోగులు బాబు అంటే ఇదే కథలు అన్నమాట. ఎందుకు ఆశ్రయించబడం, ఎందుకు దీవించబడం, ఎందుకు గొప్ప వాళ్ళంగా అంటే ఇవే కథలు. కనుక దయచేసి అట్లా చేయకండి. తెలవక చేయలేదు కొంతమంది, ఇప్పుడు తెలుసుకున్నాం. తెలుసుకున్నప్పుడు చేయాలన్నా వద్దా? లేయా, వాళ్ళకు దారి ఇవ్వండి కొద్దిగా. లేయలియా. దేవుని కృప మీ మీద ఉన్నది, దేవుని దయాదాక్షలు మీ మీద ఉన్నాయి, ఆయన కనికరం మీ మీద ఉన్నది. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, అసలు చేయకండి. వింటున్నారా? అయితే మీరే అన్యాయం చేస్తున్నారు, అపహరించుతున్నారు, మీ సహోదరునికి ఇలాగ చేస్తున్నారు. అట్లా చేయొద్దు. మనం అన్యాయం చేయొద్దు, అపహరించొద్దు, ఏది దొంగతనం చేయొద్దు. అయ్యా ఇక్కడ చాలా జాగున్నది, రండి. ఇక్కడ ఫ్యాన్ ఉన్నది, జాగున్నది. ఇక్కడ రండి. నువ్వు అడ్డం ఉండి ఇటు పొమ్మంటే ఎట్లా వస్తుంది చెప్పు? ఆశించుకోండి, ఎవరికి అన్యాయం చేయకండి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారని చదువుకున్నాం మనం. అంతకంటే మీ సొత్తులను అపహరించబడటానికి మేలే. ఇప్పుడు నా 10 పైసలు తీసుకున్నారు వాళ్ళు, నాకు మేలైందా కీడైందా అంటే మేలే. చెప్పండి, మేలైందా కీడైందా? మేలే. కానీ 10 పైసలు కాడ పంచాయతీ పెట్టుకో. చెప్పండి, 10 పైసలు కాడ గజం కాడ పంచాయతీ పెట్టుకోకూడదు. మేము గజమైన అయ్యగారు నువ్వు గచ్చమైన పిచ్చింది, అంత పొడుగుపోతే 50 గజాలు అవుతుంది. అది 241, 181 వదిలేసి వచ్చినంటే మాట్లాడు.
ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కాగితాలు. కాగితాలు నా దగ్గర ఉన్నాయి. కాగితాలు ఉన్నంత మాత్రాన్ని పంచర్ పెట్టుకోవద్దు. వింటున్నావు? నా దగ్గర ఎన్ని ఎన్ని కాగితాలు ఉన్నాయో తెలుసా? ఎన్ని చర్చల కాగితాలు ఉన్నాయో తెలుసా నా దగ్గర? ఆయన కాగితాలు పెట్టుకుంటే మనమే గెలుతాగా. ఒక్కడ కాగితం, నా కాగితం నా దగ్గర ఉన్నాక డూప్లికేట్ కాగితం పెట్టించండి ఒక ఆయన. డూప్లికేట్ కాగితం పెట్టించి మొత్తం పెద్ద మనసులో పెట్టాను. నేను ఒరిజినల్ కాగితం నా దగ్గరకు వచ్చిందా బాబు, ఒరిజినల్ కాగితం ఇస్తున్నాం, ఒకవేళ నీకు ఏమన్నా తికమగ చేస్తే నన్ను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. పోలీస్ స్టేషన్ రమ్మంటావా, పెద్ద మనుషుల దగ్గర రమ్మంటావా, ఆ డూప్లికేట్ కాగితం సంగతి ఏందో తేలిపోతుంది. పిలువంటే దీన్ని చూడంగానే వాళ్ళు చల్లబడగట్టు. పంచాయతీ అయిపోయింది మొత్తం. ఒరిజినల్ నా దగ్గర ఉన్నది. నాకు 4 గుంటల స్థలం నాకు ఆమోస్ గారికి పరిచర్య నిమిత్తము ఈ స్థలం 4 గుంటలు నా హృదయపూర్వకంగా రాసిస్తున్నాను అని ఊళ్ళో పెద్ద మనుషులు 4 సంతకం పెట్టాను. దానికి డూప్లికేట్గా కనబెట్టి ఏదో చేయాలని చూశాను. ఎవడు చేయనివాడు అట్లా. వింటున్నారా? అది సమయం ఇచ్చినప్పుడు నేను బయట తీస్తాను అంతే. ఎప్పుడొచ్చు చిల్లరగా తీయను, చిల్లరగా తీయను. సమయం ఇచ్చినప్పుడు తీస్తాను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. అప్పుడు అందరూ నోరు మూయాలి. అప్పుడు అందరూ అట్లా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు అన్యాయం సహించాలి. ఇప్పుడు యేసుప్రభు అన్యాయం సహించండి. ఏమైంది తెలుసా? ఇప్పుడు భూలోకంలో, పరలోకంలో, పాతాళం 3 లోకాలలో అధికారం వచ్చింది. అప్పుడు భూమి మీద అధికారం లేదు అసలే. చెప్పండి, అధికారం ఏ అధికారాన్ని బట్టి రోగిని బాగు చేసినాం అన్నాడు ఒక్కొక్కరు. ఏ అధికారాన్ని బట్టి, ఏ అధికారం ఎక్కడ బాగు చేసినా ఇవాళ ఏ అధికారాన్ని బట్టి చేసినా ఇప్పుడు ఎవరు మెస్సలు? 3 లోకాల మీద. పరలోకంలో ఆయన హెడ్, భూలోకంలో ఆయన హెడ్. హెడ్డే ఎవరికి? ఆయన చిత్త ప్రకారం నడిచే వాళ్ళకి హెడ్. పేరు పెట్టుకున్న వాళ్ళకు కొన్ని పాటించి కొన్ని పాటించిన వాళ్ళకి కాదు. ఇప్పుడు అన్యాయం సహించిన, నాకు అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా? భూమియు దాని సంపూర్ణత లోకమంతా దేవుందే. అదే కావాలనేది. ఈయన ఒక బండి తీసుకొచ్చింది, నాకు కావాలి నాకు కొట్లాడుతున్నారు. నాన్న ఏడకు చెల్లెకి ఇచ్చే, నేను నీకు 2 తెస్తా, పెద్దది తెస్తా తెలుసా, నీకు గింతది ఇచ్చిన, అది గింతది అది ఇచ్చేస్తా అంటే, నేను నాకు అదే కావాలంటే చిన్నపిల్లలు చేస్తలేమని మనం కూడా. చిన్నపిల్లలు నన్ను అడుగుమో జనములకు స్వాస్థ్యమాన భూమిని దిగంతులకు, మరి నువ్వు అడగో పంజాబ్ పెట్టుకుంటావు 10 పైసలు కడ. నువ్వు అన్యాయం సహించు, అడుగు, నీ ప్రార్థన దేవుడు వింటాడు. అన్యాయం సహించాలా వద్దా? అంతకంటే అన్యాయం సహించడానికి మేలు కాదా? మేలే. నీ సొత్తులు అపహరించబట్టడానికి మేలు కాదా? మేలే. మన వస్తువులు వాళ్ళు దొంగిలించడం మనకి మేలే, మన ఆస్తి దొంగిలించడం మనకి మేలే. నాకు అన్యాయం జరిగింది, నా ఆస్తి దొంగిలించి. భూమి దాని సంపూర్ణత అంతా దేవుందే. ఆయనకు భూలోకం పరలోకం సర్వాధికారం ఇవ్వబడినది. ఇప్పుడు ఫరోని దేవుడు హృదయాన్ని కట్టిపరిచిండు, బాగా కఠినంగా ప్రవర్తించిండు. తర్వాత సముద్రం ముంచేసిండు, కథం అయిపోయి. ఇక మళ్ళీ ఎవరితోటి గొడవ లేదు ఫరో విషయం. ఇప్పుడు మన భారతదేశంలో అదే జరుగుతుంది. కానీ ఏం చేస్తే మరి మనం ఓర్చుకుంటే, సహించుకుంటే. లయలయా. ఇప్పుడు చూడండి, పగడాల ప్రవీణ్ కుమార్ చదువుకుంటారు. ఒక కుటుంబం ఓర్చుకున్నారా? ఓర్చుకుంటే లోకం అంతా తిక్కలోళ్ళు, బలహీనులు, వాళ్ళు తక్కువ గుంపు కాబట్టి మమ్మల్ని ఏం చేయలేరు. అదా? ఇంకా నయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. అక్కడ మెడకాయ కోసి దర్వాజా కట్టింది తెలుసా మణిపూర్లో. ఇప్పుడు కూడా మణిపూర్లో ఏం చేస్తున్నా మొత్తం అన్ని బంద్ చేశాను. మొత్తం ఏంటి బంద్ చేసింది? నెట్ బంద్ చేశాను, టీవీలు బంద్ చేశాను. ఇక్కడ ఏం జరిగేది ఇప్పుడు అప్పుడన్నా కొద్ది తెలిసింది, ఇప్పుడు ఏం తెలవకుండా చేస్తాం. కానీ వీటన్నిటికి ఫలితం ఉంటుందా? ఉండదు. బాధ్యులకు ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఈ భూమి మీదనే ఉంటుంది బాధ్యత. బాధ్యులకు శిక్ష. ఎవరు బాధ్యులో వాళ్ళకే. నువ్వు అన్యాయానికి ఎవరు బాధ్యులో వాళ్ళకే, అక్రమానికి ఎవరు బాధ్యులో వాళ్ళకే. నువ్వు అందరినీ సమానంగా చూడాలి. చూడవు, శిక్ష తప్పదు.
నిన్ను పుట్టించిన దేవుడే, నీకు ఆ కుర్చీ ఇచ్చిన దేవుడే, అధికారం ఇచ్చిన దేవుడే శిక్షిస్తాడు, ఎవరినైనా శిక్షిస్తాడు. మరి మీకు భూమి తీసుకున్న వాళ్ళకి ఏమన్నా జరిగిందా కానీ ఉరి పెట్టుకుని తెచ్చింది ఆ ఇంటి వాళ్ళు. ఆ ఇంటి వాళ్ళ మంది అసలు 45-50 సంవత్సరాల లోపే ఆ వ్యక్తి చచ్చిపోయాడు. అందరూ అన్నారు అయ్యగారికి అన్యాయం చేసినాడు చచ్చిపోయాడు, అయ్యగారికి అన్యాయం చేసి చచ్చిపోయాడు. తెలిసిపోయి అందరూ చెప్తారు తెలుసా. ఇప్పుడు కూడా జరుగుతుంది. ప్రజలకు అన్యాయం చేసాను, దేవుడు కుర్చీ దింపేసాడు. ప్రజలకు అన్యాయం చేసాను ఖచ్చితంగా. ఇప్పుడు చూడు ఏమవుతుందో చూడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. అయితే మీరే అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ మన మీదకి వచ్చింది, ఇక్కడ తిప్పలు చేద్దాం. ఎక్కడెక్కడ చేస్తున్నాం సరి చేసుకొని ఈ రోజు నుంచి లాస్ట్గా వింటున్నారా. అదే ఉదయాన్ని కఠినపరుచుకున్నాం అనుకోండి, మనకు చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి, దోచుకోబడతాం. హగ్గై గ్రంథం 2:2 నువ్వు యూదా దేశపు అధికారిగా షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బయలుతోనూ ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోనూ శేషించిన జనులతోనూ ఇట్లా అనుము. హల్లెలూయా. హగ్గై 2:2 నీవు యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బయలుతోనూ ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోనూ శేషించిన జనులతోనూ ఇట్లాను. హల్లెలూయా. ఏమన్నానంట? అన్యాయం చేయొద్దు అనాలి. హల్లెలూయా. కనుక దయచేసి ఎవరితో ఏ మాట చెప్పమంటే ఆ మాట చెప్పాలి. యెహోషువతో ఇట్లా చెప్పమంటే వేరే యెహోషువతో చెప్పొద్దు. వాళ్ళ నాయన పేరు కూడా ఇచ్చిండు. చెప్పండి, వాళ్ళ నాయన పేరు కూడా యెహోజాదాకు కుమారుడైన. వింటున్నారా? యెహోషువ అన్నాడు. యెహోషువ అనగానే మా ఈయన దగ్గర గురికారు సుమా. ఇంకో యెహోషువ దగ్గర తండ్రి పేరు కూడా. హల్లెలూయా. ఇప్పుడు మన ఓటర్ లిస్టులో అట్టనే ఉన్నది. తండ్రి పేరు ఆయన పేరు, తండ్రి పేరు ఆయన పేరు, తండ్రి పేరు ఆయన పేరు, 4 రాష్ట్రాల్లో అట్టనే ఉన్నది. వింటున్నారా? అట్లా ఉండకూడదు కదా. అట్లున్నది. సరే, పేరు అంటే ఏదైనా పేరు ఉంటుంది అనుకో. తండ్రి పేరు ఒక్కటే ఉంటుంది, అక్కడ వయసు కూడా ఒకటే ఉంటుంది. ఆయన అక్కడ ఆ వయసు ఈ వయసు, ఆ వయసు ఈ వయసు అట్లుంటుంది ఖచ్చితంగా డూబేగా. హల్లెలూయా. అదే అన్యాయం చేయటం అంటే. చెప్పండి, అదే అన్యాయం చేయటం అంటే. నువ్వు యూదా దేశపు అధికారిగా షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బయలుతోనూ ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోనూ శేషించిన జనులతోనూ ఇట్లా అనము. ఏమని? పూర్వకాలమని మందిరము కలిగిన మహిమను చూసిన వారు మీలో ఉన్నారు కదా. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందును పూలినది కాదని తోచున్నది కదా. అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు అక్కడ 10 పైసలు ఎక్కడ, ఇక్కడ 70 పైసలు ఎక్కడ? అవునా? ఇక్కడ 10 పైసలు ఎక్కడ, ఇక్కడ 70 పైసలు ఎక్కడ? జాగ్రత్తగా వినండి. అంత దీవిస్తాడు దేవుడి మీద. ఎప్పుడు అన్యాయం సహించుకుంటే. ఎప్పుడు మీ సొత్తులు అపహరించినా కూడా మీరు మాట్లాడకుండా కిక్కుమెక్కనుకుండా మౌనంగా ఉంటే. వింటున్నారా? ఇక దాని కొరకు కొట్లాడింది అనుకోండి, నేనేం చెప్పాను, ఫలితం దేవుని దగ్గర ఉంటుంది. నేనైతే అలా నడవలేదు. మా నాయన పోయి చెప్పంగానే ఉరికిపోయి గట్టికాడ నేను అనలేదు. 10 ఏళ్ళు ఆగినా ఆ మనసు ఇచ్చినప్పుడు ఏమో ఇట్లా జరిగిందట, నేను ఇక్కడ ఉంటానా, నేను వ్యవసాయం చేస్తానా, కొద్దిగా జరుపుకో నేను ఉంటానా ఇక్కడ అన్న. అంటే ఏమన్నాడు? అయ్యా నువ్వు గట్లా అనకు, ఒక నేనుగా జరిపినట్టయితే నేను నాశనం పోదును కాక. ఆయనకి చాలదా మాట? ఎప్పుడు సొత్తులు అపహరించబడనిస్తాయి. సొత్తులు వాళ్ళ ఆస్తులు పాస్తులు సంపదలంతా అపహరించబడనిస్తాయి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుని కృప మీ మీద ఉండును గాక అనండి. దేవుని కృప మా మీద, దేవుని స్తోత్రం. దేవుడు మమ్మను
అన్యాయం సహించుకుంటాం. ఇప్పటి నుంచి సత్తులు అపహరించబడ్డా మాట్లాడము. కిక్కుమను మెక్కువను. ఇప్పుడు నేను 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 అనలేదా? లేయాలిగా మా నాయన నేను చేసిన అప్పులకు 3 ఎకరాలు అమ్మిండు. నేను 6 ఎకరాలు కొనుక్కున్నాను. లేయాలిగా చెప్పండి. 3 ఎకరాలు అమ్మిండు అప్పులకు. నేను 6 ఎకరాలు కొనుక్కున్నాను. ఆ మధ్యన ఒక పాట వచ్చింది యూట్యూబ్లో, చూసారా మీరు? చూడలేదా? మా నాన్న పుట్టాడు, 5 ఎకరాలు కొన్నాడు, నేను పుట్టాను, 4 ఎకరాలు అమ్మాను. మా కొడుకు పుట్టాడు, 1 ఎకరం ఉన్నది పోయింది. 1 ఎకరం కాదు, ఉన్నది పోయింది. నాకు ఇంకా లోకంతో పని ఏముంది. విన్నారా? మా నాన్న పుట్టాడు, 5 ఎకరాలు ఉన్నాడు. గోస దేవుని స్తోత్రం. లేదులే. అన్యాయం సహించండి. మీకు ఎంత అంటే అంత ఇస్తాడు దేవుడు. యేసుప్రభు అన్యాయం సహించండి లేదా? ఆయన ఏ తప్పు చేసిన దెబ్బలు కొట్టింది మరి చెప్పండి? అన్యాయంగానే కదా. మరి అన్యాయం సహించండి. మరి ఏమైనా తిట్టిండా, మరి తాపించిండా? మరి నా మీద చేయి పెట్టిన చెయ్యి అట్నే పడిపోనుగా అనడం, ఉమ్మూసిలోనికి నోరు పడిపోనుగా కనడం, పిడిగుద్దులు గుద్దినని చేతులు పడిపోనుగా కనడం, తనిను కాళ్ళు ఇరుగునుగా కనడం. ఓర్చుకోండి. అసలు కొత్త నిబంధన అంటేనే ఫైటింగ్ బంద్ అనండి. కొత్త నిబంధన అనగా ఫైటింగ్ బంద్. మరి ఎట్లా గారు మీకు తెలదా? నాతో వాద్యం ఆడేవారితో, నాతో పోరాడేవారితో దేవుడే పోరాడతాడు, దేవుడే వాద్యం ఆడతాడు. 35వ కీర్తన 1వ వచనం రాసి ఉంటుంది. లేయలియా. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో రాసి ఉంటుంది. మనకి కత్తులతోటి పని లేదు, కటాలతోటి పని లేదు. మనం కత్తులను నాగటి నక్కులుగా చేయాలి. లేయలియా. వింటున్నారా? మన నాలుక కత్తి లాంటి, మంగళ కత్తి లాంటి నాలుకని రాసింది. మనం ఏం చేయాలి? నాలుకతోటి ప్రార్థన చేయటం మొదలుపెట్టాలి. లేయలియా. దేవుని స్తోత్రం. లేయలియా. 4వ వచనం యెషయా గ్రంథం 2:4. ఆయన మధ్యవర్తివై అన్యజనులకు చూసిన న్యాయం తీరుస్తాడు. నీకే కాదు, అన్యజనులు కూడా తీరుస్తాడు. అనేక జనులకు తీర్పు తీస్తును. వారు తమ ఖడ్గములను చూసిన ఖడ్గాను చెడగొట్టించి నాగటి నక్కలుగాను తమ ఈటలను, వింటున్నా, ఈటంటే తెలుసు కదా, ఈటలను కూడా చెడగొట్టించి మత్స్సు కత్తులుగాను సాగొట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గంతో పని లేదు. ఇక జనం మీద ఖడ్గం ఎక్కడ ప్రార్థన చేస్తే చాలు, ఓర్చుకుంటే చాలు. యుద్ధము నేర్చుకుంటా, అది యుద్ధంతో పని లేదు. కొత్త నిబంధన. లేయలియా. కొత్త నిబంధనతో యుద్ధానికి స్వస్తి. అసలు మనకు యుద్ధం చేసే పని లేదు. గంటలు ఎక్సర్సైజ్, డంబులు గింబులు, బాడీ వెళ్ళి అవసరం లేదు. కొంచెం నోటి మాటతోటే కార్యాలు దొరుకుతాయి తెలుసా. లేయలియా. ఒక డ్రైవర్, టాక్సీ డ్రైవర్, ప్రార్థనాపరుడు, పొద్దున ప్రార్థన చేస్తుంటే చెప్పిండట, ఈరోజు ఒక 4 మనుషులు వచ్చి నేను టాక్సీ తీసుకెళ్తారు, ఊరు బయట పోయాక కత్తులు చేపించి దిగిపో అంటారు, నువ్వు దిగకపోతే పొడిచేస్తారు అన్నాడు. కానీ నువ్వేం భయపడకు, వాడు నిన్ను టాక్సీ మాట్లాడుకుంటూ ఊరు బయట తీసుకుపోయాక కత్తులు తీసి నిన్ను దిగమన్నప్పుడు ఆ కత్తి పట్టుకున్నాను, ఏ శ్రమలు ఆగిపో అని ఆయన పొద్దున్నే చూపించాడు ప్రార్థనలో దేవుడు. ఆయన మర్చిపోయాడు. నిజంగా 4 మనుషులు వస్తే వాళ్ళు అనుకోలేదు, దేవుడు చూపించిన మనుషులు అనుకోలేదు. ఊరు బయట తీసుకుపోయాక కత్తులు తీశాను. పొద్దున్నే దర్శనం జ్ఞాపకం వచ్చి ఏ శ్రమలు ఆగిపో అన్నాడు. వాళ్ళు ఇట్లనే బొమ్మలాగా నిలబడ్డారు, కదలటంలో చెయ్యి. వింటున్నారా?
ఎవరు చెప్పింది కథ అంటే, నన్ను గుంటూరులో ఒక పాస్టర్ గారు మీటింగ్ పిలిచాడు. ఆ ట్యాక్సీ డ్రైవర్ని నాకు అక్కడికి ఇక్కడికి పోవడానికి పెట్టాడు, మీటింగ్ కాడికి ఇంటికి పోవడానికి పెట్టాడు. ఆయన ఇట్లా చెప్పిండు సాక్ష్యం. ఏమనుకున్నావు అసలు? దేవుడు అంటే ఏమనుకుంటారు మీరు అసలు? అసలు నోటి మాటే. మన అయితే ఎప్పుడు అన్యాయం సహించుకుంటే మన ప్రార్థన పనిచేస్తుంది. నీతి సమీపంగా ఉన్నది, దూరంగా లేదు. కనుక నీతి పాటించండి, రక్షణలో నిలకడగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశించును గాక, ఆయన ముఖకాంతి మీద ప్రకాశింపచేయును గాక. హల్లెలూయా. అసలు జయకండి. యూదాదేశపు అధికారి షేల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలుతోనూ, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోనూ, శేషించిన జనులతోనూ ఇట్లనము, పూర్వకాలమున ఈ మందిరమును కలిగిన మహిమను సూచిన వారు మీలో ఉన్నారు కదా. అట్టివారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునకు పోలినది కాదని తోచుచున్నది కదా. ఇప్పుడు ఈ సంఘం బాగా మహిమతో నింపబడబోతుందట. మామూలు కాదట. ఇప్పుడు 10 పైసలు 70 పైసలు అంటారు, అవుతుందండి. అబద్ధం కాదు. కానీ పంచాయతీలు మానాలి, లోన్లు పని చేయాలి, గొడవలు పని చేయాలి, అన్యాయం సహించుకోవాలి, ఓర్చుకోవాలి. ఇక మామూలుగా ఉండదు. మళ్ళీ నిదార అద్భుతం మామూలుగా ఉంటుంది అనుకుంటున్నా. ఏం చేయాల్సిందేం లేదు. ఎవరేమన్నానంటే ఓర్చుకోవాలి అంతే. హల్లెలూయా. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2:10. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు. ఇంకా చదవండి. ఎట్లా 2:10-11 కూడా చదవండి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. హల్లెలూయా. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి అవసరం లేదు. చేతులతో చేయబడిన సున్నతి అంటే మారు మనసు. ఎప్పుడైతే మనకు మారు మనసు ఉంటుందో, మారు మనసు అంటేనే అసలు మనసు చచ్చిపోయిందని అర్థం. అనని మారు మనసు అనగా శరీర సంబంధమైన మనిషి చనిపోవటము, అన్యాయం జరిగిన రోషం రాకపోవటము, సొత్తులు అపహరించబడ్డ కోపం రాకపోవటము, అదే అన్నమాట మారు మనసు. మీకు ఎప్పుడన్నా ఎవరన్నా అన్యాయం చేస్తే లోపల సురుసురు అంటుందా, సైలెంట్గా ఉంటారా? ఓ అమ్మా, సురుసురు అంటే ఇంకా చావలేదు. ఎట్లా మరి? లేయా. ఇంకా మారు మనసు సున్నతి చేయబడని మారు మనసు రాలే. లేయా. శరీరం మందు సున్నతి ఇంకా యేసుదేవుని ద్వారా రాలేదు. అయితే మరి అడగాల దేవుని. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరచ్చులతో కూడా మీ స్వభావమును విసర్జించి శరీరతో కూడిన స్వభావాన్ని విసర్జించి ఆయనందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. హల్లెలూయా. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయన మృతులను లేపిన దేవుని ప్రభావం ముందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలన శరీరం ముందు సున్నతి పొందుకున్నట్టు వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను పత్తమని మేకలతో సెలవు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసను. ఆయన ప్రధానులకును అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో పట్టి తెచ్చి బాహటంగా వేడుకకు మీరు నిజంగా సచ్చినట్టుంటే ఏ అధికారం ఈ లోకంలో షడ్రకు బెస్టుకు అబద్ధంగా అధికారం పనిచేసిందా? దానియేలు మీద రాజుగారికి అధికారం పనిచేసిందా? చేయాలి. అట్లా కూడా మన మీద కూడా చేయాలి. ఎప్పుడు అన్యాయం సహించుకుంటే. ఇప్పుడు దానియేలు ఏమైనా అడిగిందా? మేము ఏం తప్పు చేసినామో నేను సింహాల పొంది అడిగిందా? అడగలే. షడ్రకు బెస్టుకు అడిగిందా? మేమేం తప్పు చేసినామని మమ్మల్ని అగ్నిలో పడేసి అడిగిందా? మనమైతే ఉత్తగానే అడుగుతాం కదా. మేమేం తప్పు చేసినామా, నువ్వు ఇంకా మా మీద కొరుకొస్తావు అంటమానవా? నువ్వు అట్లా అనొద్దు మరి.
అంటే దేవుడు తోడుండడు. లేయలుగా లోకం అంటేనే అన్యాయమే. ఇక మనం కూడా అన్యాయస్తులైతే దేవుని రాజ్యానికి వారసులం కాం. లేయలుగా లేవికాండం 6:13 బలిపెట్ట మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. లేయలుగా బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు మండుతూనే ఉండాలని, అది ఆరిపోకూడదు. మీ దగ్గర ఎప్పుడు దేవుని వాక్యం నిలకడగా ఉండాలి. వాక్యం సల్లారి మళ్ళీ లోకానుసారంగా నడవకూడదు. ఎప్పుడు వాక్యానుసారంగా ఉండాలి. మీరు ఎప్పుడు చూసినా. ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది మా నాయనకి దగ్గర, ఉరికిపోయినా నేను 10 ఏళ్ళలోకి వచ్చి. వింటున్నారా? ఇప్పుడు ఇక్కడ నాకు వరంగల్లో అన్యాయం జరిగింది. వాళ్ళందరూ మేము పక్షాన ఉంటాం, మేము కథ నడిపిస్తాం, మనది మనకే అన్నారు. నేను ఏమన్నా వాళ్ళు సై అంటే సై అన్నానా? నేను ఏం చేస్తలేదు. ఎస్ అంటే ఉత్త సైలెంట్గా పక్కకుంటే చాలు, వాళ్ళే చూసుకుంటాడు. మనం అట్లా చేసినా చేయలేదు. చేస్తే నాకు దేవుడు తోడున్నాడు. నాకే ఉండనప్పుడు నీకు ఎట్లుంటాడు? మీ లీడర్ నేను నాకే ఉండనప్పుడు నీకు ఎట్లుంటాడు? ఉన్నాడు, ఎవరికి ఉన్నాడు. కాబట్టి దయచేసి అన్యాయం ఓర్చుకున్నా. ఏమంటారు? మాట్లాడింది ఎవరు? ఓర్చుకోండి, అన్యాయం సహించుకోండి. ఎవరు మాట్లాడేది అట్లా చూస్తుంది అనరాదు అంటే ఏమవుతుంది? ఈ వారం అంతా మీకు అంతా చెట్టపట్టేగా ఎట్లా చూస్తారో చూస్తే కదా. ఈ వారం అంతా అన్యాయం సహించుకోవాలి. మరి లేయలుగా ప్రసంగం 7:13 బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు నిత్యం మండుతూ ఉండాలి. మీ వాక్యం, మీ హృదయంలో ఎప్పుడు ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. అప్పుడు మీ జోలికి సైతాన్ రాదుగా. ఎప్పుడైతే ప్రార్థన తగ్గుతుందో, ఎప్పుడైతే వాక్యం ప్రకారం నడవరో, సైతాన్ మీ మీద విజృంభిస్తుంది. లేయలుగా 10 పైసలకు 70 పైసలు నాకు వచ్చినాయి. మీకు 70 పైసలు రావాలని వద్దా? మరి రావాలంటే ఓర్చుకోవాలి. దేవుని క్రియలను ధ్యానించము, ఆయన వంకరగా చేసిందని. చూసాను ఎంత గమ్మత్తుగా ఉందో వాక్యం. నువ్వు తిడతావు, చక్కగా అవుతారా వాళ్ళు? నువ్వు కూడా గుర్తు పట్టుకుంటావు, చక్కగా అవుతారా? అది మనకు ఇంకా నిజంగా నువ్వు తీసుకుంటారా? వాళ్ళు అంటారా? అన్నారు. దేవుడే వంకరగా చేసాడు, నువ్వేం చక్కగా చేస్తావు? సైలెంట్గా ఉండు. నీకు డబుల్ 10 పైసలకు 70 పైసలు ఇస్తాడని చెప్తాను కదా. వింటున్నారా? ఇక నీ పెద్ద మనిషి దగ్గర పోతా, నేను కోర్టుకు పోతా. అట్లా చేయొద్దు. దేవుడే వంకర చేసిండు, కోర్టు చక్కగా చేస్తుందా? చేయదు, తెలుసా? ఇప్పుడు భారతదేశ పరిపాలన ఎట్లుందంటే కోర్టు కూడా లెక్క చేయటలే. ఇప్పుడు కోర్టును కూడా మరి ఇప్పుడు కథ ఎట్లా నడుపుడు అయ్యగారంటే, నీ దగ్గర అధికారం ఉన్నది, నీ దగ్గర గండ్రగొడ్డలు ఉన్నది, నీ దగ్గర యుద్ధాయుధం నరికేయి దాన్ని. వింటున్నారా? నీకు దేవుడు శక్తి ఇచ్చిండు, నువ్వు సైలెంట్గా ఉండి చేయి, ప్రార్థన చేయి, అంతే. ఏమవుతుందో చూడు. లేయలుగా మన కొరకు ఆశీర్వాదం ఎదురు చూస్తున్నది, దేవుని ఎదురు చూస్తున్నది. లేయలుగా కనుక దేవుని క్రియలను ధ్యానించము. దేవుడు ఎన్నో క్రియలు చేసుకుంటూ వస్తుండు, ధ్యానం చేయి. ఆయన వంకరగా చేసిందని ఎవడు? ఇప్పుడు చూడండి, ఫరోని గురించి చూడండి. ఫరో ఎంత అన్యాయం చేశాడు. ధ్యానించు. దేవుని బిడ్డలు అన్యాయం చేశాడు. మామూలు అన్యాయం కూడా కాదు, చెప్పలేనంత అన్యాయం చేశాడు. ధ్యానం చేయి. మళ్ళీ హృదయాన్ని కట్టిన అదే ఎవ్వరు ఉండదు. ఇశ్రాయేలు ప్రజలు అందరూ వెళ్ళిపోవాలన్నాడు. అరే రేపు పోతున్నారు, అందరు పోతున్నారు, మరి రేపటి నుంచి మన ఇంట్లో ఎవడో పనిచేస్తాడు? లేదు, వాళ్ళని ఏదైనా చాలు. వాళ్ళని నా దగ్గర లేకపోతే వాళ్ళు అసలు బాగుపడినవద్దు, భూమి మీదనే ఉండొద్దు. రథాలు సిద్ధం చేయి, ఈటలు బరుసలు సిద్ధం చేయి, కత్తులు కట్టాలు సిద్ధం చేయి అని రథాల మీద ఉరికొచ్చాయి. ఏమైంది? అసలు దేవుడే ప్లాన్ వేసిండు. అనండి. ఆ ఈసీని కూడా దేవుడే పర్మిషన్ ఇచ్చిండు. అది పెద్ద తప్పు దొరికింది. అవునా? అది వాళ్ళు చేసుకున్న తప్పే కదా. ఇప్పుడు ఆ ఏసీ లేకపోతే ఎవరైనా వాళ్ళకు అనేటోళ్ళు ఉన్నారు? ఎవరు లేక. ఏదైనా అంతే, మనకు కూడా అంతే. మనం కనుక దేవుని పద్ధతులు లేకపోతే మనకే పాడుబుద్ధులు పడతాయి.
మనకే పడబుద్ధులు ఆటో కొనుక్కుంటాం, బస్సు కొనుక్కుంటాం, లారీ కొనుక్కుంటాం, బిజినెస్ పెడతాం, లాస్ అవుతాం మనం. మనకే వస్తాయి తెలుసా. అందుకొరకే మేమైతే ఏది చేసినా 10 సార్లు ప్రార్థన చేసి మళ్ళా మేము వెనుక కింద పడితే అందరూ ఒక పక్క నవ్వుతారు. నవ్వరంటవా? నవ్వరా? నవ్వుతారని జాగ్రత్తగా నడవాలి క్రైస్తవులను మనం. లేయా అసలు దేవుడే వంకర చేసి నువ్వు చక్కగా చేస్తావా? చక్కగా ఎవరు గారు? ఎప్పుడు ఫరో వంకరగా చేసిన దేవుడు చక్కగా ఏండా కాలే, పానం పోగొట్టుకున్నాడు. దేవునికి ధ్యానించమని వంకరగా చేసిందని ఎవడు? నువ్వెంత వర్లినా ఎవరు చక్కగా గారు. కనుక వర్లకండి. వింటున్నారా? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమని ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి అనండి గొప్ప లాభసాధనమునై ఉన్నది. మీరు దేవుడు మెచ్చుకునే భక్తి ఉండండి, మీకు అంత లాభమే. నాకైతే నేను దేవుడు మెచ్చుకునే భక్తి కొరకు ప్రాకులాడిన లాభమే. ప్రబద్ధం కాదు, మొత్తం లాభమే. మీకు లాభం కావాలా నష్టం కావాలా? లాభమే కావాలి. మరి అన్యాయం జరిగితే ఓర్చుకోవాలి, లాభమే. సంతుష్టి సహితమైన దైవభక్తి అనండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమునై ఉన్నది. ఇప్పటి నుంచి నేను సంతుష్టి సహితమైన దైవభక్తులైనా నడుచుకుంటాను. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు అన్ని నష్టాలే కష్టాలు వచ్చినాయి. ఇక మీదట నాకు కష్టాలొద్దు, నష్టాలొద్దు. నేను సంతుష్టి సహితమైన భక్తి కలిగి ఉంటా. దేవాది నాకు నేర్పించు. నువ్వు వంకర చేసిన దాని జరిగి నేను పోను. నా బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని మండేటట్టు చూసుకుంటా. అది ఆరని ప్రార్థన చేస్తా, వాక్య ప్రకారం జీవిస్తా. అదే అగ్ని. నేను ఇప్పటి నుంచి సంపూర్ణంగా ఉండాలి. సమస్త ప్రధానులకు, అధికారులకు ఆయన శిరస్సు ఉన్నాడు కనుక ఆయన మార్గంలో నడుచుకుంటా. నన్ను బట్టి ప్రధానుల, అధికారుల ఆలోచనను మార్చే దేవుడు. దేవాన్ని నాకు సహాయం చేయండి. నీ మార్గంలో నడుచుకుంటా. పూర్వం ఉన్న మందిరం యొక్క మహిమ కంటే 10 పైసల కంటే 70 పైసలు ఎట్లనో నా జీవితం కూడా అలాగే ఉండాలి. నాకు సహాయం చేయండి. ఇప్పటి నుంచి నేను వృధాన్ని కఠినపరచుకోను. నీ నీతి నాకు దగ్గరగా తీసుకొచ్చావు, అది దూరంగా లేదు. నీ రక్షణను ఆలస్యం చేయలేదు. సియోనులో రక్షణ ఉండ నియమించున్నావు. ఇశ్రాయేలుకు మహిమ నెగ్గించిన సిద్ధంగా ఉన్నావు. మేము ఇప్పటి నుంచి అన్యాయం చేయం. ఇప్పటి నుంచి ఏది అపహరించం, ఏది దొంగిలించం. మా సోదరునికి అలా చేయం. ఇక ఇప్పుడు తెలవక చేసినాం. ఇప్పటి నుంచి నిజమైన మారు మనసు కలిగి ఉంటాం. మాకు సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తరలి ఉంచండి, కళ్ళు మూసుకోండి. నా నీతి దగ్గరికి రప్పించిన దూరము లేదు, నా రక్షణ ఆలస్యం చేయలేదు. సియోనులో రక్షణ నియమించున్నాను. ఇశ్రాయేలుకు నా మహిమను అనుగ్రహిస్తున్నాను. దేవుడు తన మహిమను నాకు ఇవ్వటానికి అనుకున్నాడు. మునుపటి మందిరం యొక్క మహిమ కంటే ఇప్పుడు మందిరం యొక్క ఎంత ఎన్నదగింది కానే కాదు. నేను చెప్పిన అనుభవంలో 10 పైసల భూమి 70 పైసల భూమి అంతనే ఉంటుంది. అలాగే మహిమలో కూడా కొద్దిగా ఆత్మ ఉంటుంది, ఇంకా ఎక్కువ కొలత లేని ఆత్మ ఉంటుంది. తెలుసా మీకు? యేసు దేవుడు అని మనం అంగీకరిస్తుంటే కొంచెం ఆత్మ మన దగ్గర పనిచేసాను, లేదా కొంచెం 70 ఇచ్చిండు, కొంచెం ఆశీర్వాదం ఇచ్చిండు.
ఇంకా మనం ఇలా నీతి పాటిస్తూ ముందుకు సాగితే విస్తారమైన దేవుళ్ళు మన కొరకు సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. మీరు ఏ పని చేసినా ఆశించబడతారు. ఈ పని చేయొచ్చునా, ఆ పని చేయొచ్చునా, ఆ పని చేయొచ్చునా. మేకలు కాసిన కూడా ఆశించబడ్డాడు. ఒక్క మేక కూడా లేదు ఆయన కాసినప్పుడు, తెలుసా? జీతమే మేకలుగా వచ్చినాయి. ఆ మేకలే మందలుగా అయినాయి. మామగారు మంద కంటే పెద్ద మంద అయింది, తెలుసు. ఏం పెట్టుబడి అవసరం లేదు దేవునిలో. మీరు ఏదో చదువు ఏదో ఉద్యోగం పెట్టుబడి అంటారు, ఏం అవసరం లేదు. నేనైతే చొప్పదండికి వచ్చినప్పుడు యాకోబు అత్తగారింటి వెళ్ళినట్టు వచ్చిన అన్ని పోగొట్టుకొని వచ్చాను. యాకోబు ఆయన చెప్పినట్టే నేను కూడా 2 జతల బట్టలతోటి వచ్చిన. ఇక మీరే చూడండి, మీ కళ్ళ ముందే తీగలగొట్టపల్లి కూడా మా మొట్టమొదటి సంఘం. లేయలియా అన్నీ ఓర్చుకోవాలి, సహించుకోవాలి, తట్టుకోవాలి, తాలుకోవాలి. ఆయన కృప నీ మీద ఉన్నది, ఆయన దయాదాక్షలు నీ మీద ఉన్నాయి. ప్రేరేపించబడ్డవారు ఎవరైనా ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రేరేపించబడ్డవారు చూడండి త్వరగా. చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ఈ రోజు వరకు పరిశుద్ధ దినంలో ప్రభావ మమ్మల్ని సజీవులకి ఉంచుతున్నాం తండ్రి. అయినా మీ దాసులు గారిని మా మధ్యలోకి నడిపించిన తండ్రి, మా తండ్రి గారి ద్వారా ప్రభా మీరు మాకు ఇచ్చిన వర్తమానం బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెషయా గ్రంథం దేవానికి స్తోత్రాలు 46:13 వచనం ద్వారా తండ్రి మీ నీతిని మాకు దగ్గరగా ఉంచి ఉన్నానన్న ప్రభా నీకు స్తోత్రాలైనా. మీ రక్షణ మా ఎడల ఆలస్యం చేయలేదంటున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా మీ మహిమను ప్రభా మా తండ్రి మాకు సమీపంగా ఉంచిన దేవా మీకు స్తోత్రాలైనా. అయ్యా మీ వాక్యం నా తండ్రి మా కొరకే ఇచ్చినావు దేవా నీకు స్తోత్రాలైనా. అయ్యా మేమే అన్యాయంగా నడుచుకున్నాం తండ్రి, మాను మనసు లేకుండా ఉన్నాం దేవా, క్షమించండి తండ్రి. నాయన శరీరానుసారంగా నడుచుకుంటూ తండ్రి మా ప్రభు శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటూ మా ఇష్ట ప్రకారంగా జీవించినాం తండ్రి ఇంతకాలం. దేవా క్షమించిన ఆయన ఇప్పటి నుండి తండ్రి అయ్యా మేము ఆత్మానుసారంగా నడుచుకున్నట్టుకు మాకు ఆత్మీయంగా ప్రభు అయ్యా సంతుష్టి సహితమైన గొప్ప దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నదని తండ్రి అయ్యా మీరు మాకు తెలియజేసి ఉన్నారు దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు యేసయ్యా. ప్రభా మేము ఏదైనా సహించుకున్నట్టు సహాయం చేయండి దేవా. నష్టం జరిగినను ప్రభా, అవమానం జరిగినను, మోసం జరిగినను, మా సొత్తులు ఆపరించబడినను ప్రభా మేము సహించుకొనుట మాకు నేర్పించమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలనైనా. అయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రభా మీకు స్తోత్రాలు. మీ అందు తండ్రి భయభక్తులు కలిగి జీవించటకు మాకు నేర్పించండి ప్రభా. నిజమైన మారు మనసు మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలనైనా. ఏసయ్యా మా యొక్క బలిపీఠం మీద తండ్రి అగ్ని ఎప్పుడు కూడా రగులుచుండవలనని మాట్లాడి ఉన్నారు దేవా. నీకు స్తోత్రాలు. మేము ప్రార్థన మానకుండా తండ్రి స్తుతించటం మానకుండా ప్రభా అయ్యా ప్రతి విషయంలో దేవా మౌనముగా ఉండి మిమ్మల్ని గణపరచుటకు నేర్పించండి తండ్రి. ఇప్పటి నుండి మౌనముగా ఉండి నీకు మొరపెట్టుట నేర్పించండి తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసులను ఇంకా బలపరచండి తండ్రి. నైనా వెళ్ళు ప్రతి చోటనా తండ్రి మీరే ముందుండి నడిపించి ఇంకా బలమైన అభిషేకంతో నింపి గొప్పగా వాడుకోండి. మంచి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. సంఘంను ప్రభా ఇంకా మా మొదటి మహిమ కంటే తండ్రి అత్యధికమైన మహిమతో మీరు నింపుతానన్నారు దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నా తండ్రి నీకు వందనాలు. అట్టి మహిమలో ప్రభా మేము ఉండుటకు నీ కృపను అనుగ్రహించండి దేవా. ఇక్కడున్న మమ్మల్ని అందరినీ కూడా ప్రభా ఈ రోజు నుండి మా హృదయాలలో ప్రార్థన ధూపము తండ్రి రగులనట్లుగా తండ్రి మీ అభిషేకం మాకు కుమ్మరించమని అడుగుతున్నాం తండ్రి. నైనా నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని నీకు సమర్పిస్తున్నాం దేవా. ముందున్న సమయం అంతా కూడా మీకే అర్పిస్తున్నాం తండ్రి. జరగవలసిన ఇంకా ఆరాధనలన్నిట్లో కూడా ప్రభా మీరే తోడైంది నడిపించమని మహిమ ఘనత ప్రభావం నీకే ఆపాదిస్తూ వేస్తున్నామం పొంది ఉన్నాము తండ్రి.